వెల్కమ్ టు మై ఛానల్ ట్రై టు కుక్ స్వర్ణ కేసీపీ. ఈరోజు బెల్లం కొబ్బరి కజ్జికాయలు ఏ విధంగా తయారు చేసుకోవాలో చేసి చూపిస్తాను. నా వీడియోస్ నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒక బౌల్లోని కప్పున్నర మైదా వేసుకోవాలి. టేబుల్ స్పూన్లతో 2 స్పూన్లు బొంబాయి రవ్వ వేసుకోవాలి. టేస్ట్కి తగ్గట్టుగా సాల్ట్ కొంచెం, 1 స్పూన్ ఆయిల్ వేసుకొని మొత్తం వాటర్ ఏం లేకుండా ఈ విధంగా ముందు కలుపుకోవాలి. దీంట్లో వాటర్ వేసుకొని చపాతీ ముద్దలాగా కలపాలి. చూసుకుంటూ కలుపుకోవాలి, కొంచెం గట్టిగానే కలుపుకోవాలి. పైన కొంచెం 1 స్పూన్ ఆయిల్ వేసుకొని మొత్తం ఇలా రాసి మూత పెట్టి 15 మినిట్స్ నానబెట్టుకోవాలి. వేరొక బౌల్లోని ఈ కప్పుతో 1 కప్పు కొబ్బరి తురుము వేసుకోవాలి. అదే కప్పుతో 1/2 కప్పు బెల్లం వేసుకొని మూత ఏం పెట్టుకోకుండా మొత్తం ఈ విధంగా కొబ్బరి ఉండలకి రెడీ చేసుకున్నట్టుగా సేమ్ అలాగే దగ్గరికి చేసుకొని ఈ కొబ్బరి బెల్లం ఫ్రై చేసుకునేటప్పుడే 1/2 స్పూన్ యాలక్కాయ పౌడర్ వేసుకొని ఫ్రై చేసుకోవాలి. స్టవ్ ఆఫ్ చేసుకుందాం. ముందుగా నానబెట్టిన పిండిని తీసి ఒక 10 నిమిషాలు ఈ విధంగా కలుపుకొని చాలా చిన్న చిన్న ఉండల్లాగా తయారు చేసుకోవాలి. వీటిని బాగా పల్చగా చపాతీ పిండిలాగా మైదా వేసుకొని పల్చగా పాముకోవాలి. దలసరిగా చేస్తే ఇవి మంచిగా కరకర ఆడేటట్టుగా కుక్ అవ్వనమాట. పల్చగా చేసుకొని ఇలాగా కజ్జికాయల చెక్క పైన కొంచెం మైదా జల్లుకొని అంటుకోకుండా ఉండడానికి దానిపైన ఈ చపాతీని వేసి ఈ కొబ్బరి తాలుగుది మీకు ఎంత ఎక్కువగా కావాలో దాన్ని బట్టి వేసుకోవాలి. ఇందులో ఒక 2-3 స్పూన్లు వేసుకుంటే సరిపోద్ది. వేసుకొని చుట్టూరు కూడా కొంచెం వాటర్తో ఇలా స్ప్రెడ్ చేసుకోవాలి. బయటకు ఈ కొబ్బరి పౌడర్ దాంతా బయటికి రాకుండా ఉండడానికి ఇలా వాటర్తో చేసి గట్టిగా ఈ విధంగా అడిసి పైన ఎక్స్ట్రా అదంతా కూడా చపాతీని తీసుకోవాలి. ఇలా చేసుకుంటే కజ్జికాయలు ఇలాగా రెడీ అయిపోతాయండి. సేమ్ అన్నీ ఇదే విధంగా రెడీ చేసుకోవాలి. అన్నీ ఒకేసారి ఇలా రెడీ చేసుకొని డీప్ ఫ్రైకి కావాల్సినంత ఆయిల్ వేసుకొని స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టి ఈ కజ్జికాయలని 2 వైపులా బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. మీడియం ఫ్లేమ్లో మాత్రమే పెట్టుకోవాలి. ఇవి రెండో వైపు తిప్పేటప్పుడు పైన కన్నాలు ఇలాంటివి ఏమీ అవ్వకుండా ఉండడానికి జాగ్రత్తగా తిప్పుకుంటే ఇవి కరకరలాడడానికి బాగుంటాయి అన్నమాట. ఇవి కన్నం ఇలా అయిపోయినట్టయితే చక్కగా పొంగి కుక్ అవ్వదు. ఇలాగా చక్కగా 2 వైపులా ఈ విధంగా బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. క్రిస్పీగా ఫ్రై అయ్యాయండి. కొబ్బరి బెల్లం కజ్జికాయలు రెడీ అయిపోయినట్టుగా. ఇవి ఒక 20 డేస్ వరకు నిలువ ఉంటాయి. చల్లగయ్యాక డబ్బాలో స్టోర్ చేసుకోవచ్చు. బెల్లం కొబ్బరి కజ్జికాయలు ఏ విధంగా ఉన్నాయో మీరు ట్రై చేసి నా కామెంట్ సెక్షన్లో కామెంట్స్ పెట్టండి.